హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఢిల్లీ నుంచి జైపూర్ తీసుకెళ్తున్న విమానం జాడ కనిపించకుండా పోయిందంటూ 1949 మార్చి 29న రాత్రి 9 గంటలకు ఆల్ ఇండియా రేడియో ఒక వార్త ప్రసారం చేసింది. ఆ విమానంలో పటేల్ గారితో పాటు ఆయన కుమార్తె మణిబెన్, సెక్రటరీ వి శంకర్, జోధ్పూర్ మహారాజు హనుమాన్ సింగ్ ఉన్నారు. సాయంత్రం 5:32 జైపూర్లో వాళ్ళు టేకాఫ్ అయ్యారు. దాదాపు 158 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీకి వెళ్లేందుకు వారికి 1 గంటకు మించి సమయమేమీ పట్టదు. పటేల్ గుండె సమస్యలను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని 3000 అడుగులకు మించి ఎత్తుకు వెళ్లొద్దని ఆ విమాన పైలట్ అయిన భీమరావుకు ఆదేశాలున్నాయి. హనుమంత్ సింగ్ కూడా ఫ్లయింగ్ లైసెన్స్ ఉంది. దాదాపు 6 గంటలకు విమానంలో ఓ ఇంజన్ పనిచేయట్లేదన్న విషయాన్ని ఆయన పటేల్ దృష్టికి తెచ్చారు. విమానం రేడియో కూడా ఆగిపోయింది. వారు ప్రయాణిస్తున్న ఎత్తు వేగంగా తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు మనసులో ఏమైందో ఆయనకే తెలియాలి. బయటకు మాత్రం ఆయన ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా కనిపించారు. అసలు ఏం జరగట్లేదు అన్నట్టుగా ఉంది ఆయన తీరు. జైపూర్కు 30 మైళ్ళ దూరంలో విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేసి దించాలని పైలట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో విమానం తలుపులు బిగుసుకుపోవచ్చని, పైకప్పు భాగంలో ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. అందులో చిక్కుకుపోతే ఇంధనానికి మంటలు అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది. 6:20 అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పైలట్ సూచించారు. మరో 5 నిమిషాల తర్వాత విమానం నేలపై క్షేమంగా దిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవసరమే పడలేదు. కొంత సమయం తర్వాత సమీపంలో ఉన్న ఊరి జనాలు విమానం ల్యాండ్ అయిన చోటుకొచ్చారు. విమానంలో ఉన్నది పటేల్ గారని తెలుసుకుని ఆయన కోసం నీళ్లు, పాలు తీసుకొచ్చారు. కూర్చోడానికి ఒక మంచం కూడా పట్టుకొచ్చారు. హనుమంత్ సింగ్ మరియు విమానంలోని రేడియో ఆఫీసర్ అక్కడికి దగ్గరగా రోడ్డు ఏదైనా ఉందా అని వెతికే పనిలో పడ్డారు. అప్పటికి చీకటి పడిపోయింది. విమానం ఉన్న చోటుకి అందరికన్నా ముందుగా కేబీ లాల్ అనే అధికారి చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి విమానం నుంచి విడిపోయిన సీటులో పటేల్ కూర్చొని ఉన్నారు. కారులో కూర్చోమని ఆయన అడిగితే ముందుగా నా బృందంలోని సభ్యులను, జోధ్పూర్ మహారాజును కారులో కూర్చోబెట్టమని ఆయన చెప్పారు. రాత్రి 11 గంటలకు పటేల్ గారి సిబ్బంది జైపూర్ చేరుకున్నారు. అప్పటి వరకు మిగతా భారతీయులానే వాళ్ళు కూడా పటేల్ గారు విమాన ప్రమాదానికి గురయ్యారన్న ఆందోళనలోనే ఉన్నారు. 11 గంటలకే పటేల్ సురక్షితంగా ఉన్నట్లు నెహ్రూ కూడా సమాచారం అందింది. మార్చి 31న పటేల్ గారు ఢిల్లీ చేరుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో పెద్ద సంఖ్యలో జనం పటేల్కు స్వాగతం పలికారు. పటేల్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. నెహ్రూ ఆయన కన్నా మరో 3 అంగుళాల పొడవు ఎక్కువగా ఉంటారు. ఈ రోజు భారత్ ఇలా ఉందంటే అందులో సర్దార్ పటేల్ పాత్ర చాలా గొప్పది. అయినా మనం ఆయన్ను విస్మరిస్తుంటాం అని భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు పటేల్ జీవిత చరిత్ర రాసిన రాజ్మోహన్ గాంధీ పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో పాలనా వ్యవస్థను చక్కదిద్దడంలో గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళు త్రిమూర్తుల్లాంటి వారు. ఈ విషయంలో గాంధీ, నెహ్రూల పాత్రను అందరూ అంగీకరిస్తారు, కానీ పటేల్ గారిని మాత్రం ప్రశంసించరు. సునీల్ కిల్నాని రాసిన ది ఐడియా ఆఫ్ ఇండియా పుస్తకంలో నెహ్రూ ప్రస్తావన 65 సార్లు ఉంటే పటేల్ ప్రస్తావన కేవలం 8 సార్లే ఉంటుంది. రామచంద్ర గుహ రాసిన ఇండియా ఆఫ్టర్ గాంధీలో నెహ్రూ ప్రస్తావన 185 సార్లు ఉంటే పటేల్ ప్రస్తావన కేవలం 48 సార్లు మాత్రమే ఉంటుంది. గాంధీ ఇమేజ్ రాట్నం తిప్పుతూ అహింస, మానవ విలువల గురించి బోధించేవాడిగా ఉంటుంది. నెహ్రూ కోటుకు ఎర్ర గులాబీ పెట్టుకునే వ్యక్తిగా కనిపిస్తారు. భార్యతో రొమాన్స్ కు సంకోచించని వాడిగా కూడా ఆయనకు ఇమేజ్ ఉంది. కానీ పటేల్ జీవితంలో ఎలాంటి రొమాన్సు లేదు. పటేల్ భార్య చాలా కాలం క్రితమే చనిపోయారు. ఆమె తప్ప పటేల్ జీవితంలో మరో మహిళ కనిపించరు. తన గురించి, తన అవసరాల గురించి చాలా తక్కువ మాట్లాడే మనిషి ఆయన. పటేల్ జీవిత చరిత్రగా సర్దార్ ఆఫ్ ఇండియా అనే మరో పుస్తకం కూడా వచ్చింది. పిఎన్ చోప్రా దీన్ని రాశారు. మీరు భారతీయులకు ఏం చెప్పాలి? మీరు రాజులను అంతం చేయకుండానే రాజుల పాలనను అంతం చేశారు అని రష్యా ప్రధానిగా ఉన్న నికోలై బుల్గానియన్ వ్యాఖ్యానించినట్లు చోప్రా ఆ పుస్తకంలో చెప్పారు. నెహ్రూ హోంమంత్రిగా లేకపోవడం మంచిదైంది, లేకపోతే అంతా నాశనం అయ్యేది. పటేల్ యథార్థవాది. ఆయన పనిని చాలా మెరుగ్గా పూర్తి చేసేవారు. భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్గా, అస్సాం, జమ్మూ కాశ్మీర్లకు గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉన్న ఎస్కే సిన్హా చేంజింగ్ ఇండియా స్ట్రైట్ ఫ్రమ్ హార్ట్ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. తక్షణమే పటేల్ తనను కలవాలనుకుంటున్నట్లు జనరల్ కరియప్పకు సందేశం వచ్చింది. అప్పుడు కరియప్ప కాశ్మీర్లో ఉన్నారు. వెంటనే ఢిల్లీకి వెళ్లి పటేల్ని కలిశారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా. కరియప్ప లోపల పటేల్ తనతో ఏం మాట్లాడారన్న విషయం నాకు చెప్పారు. పటేల్ నన్ను చాలా సరళమైన ప్రశ్న అడిగారు. హైదరాబాద్ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే అదనపు సాయం లేకుండా వాళ్ళని ఎదుర్కోవచ్చా అని ప్రశ్నించారని కరియప్ప అన్నారు.
అందుకు అవును అని జవాబిచ్చినట్లు వివరించారు. అంతే, వారి భేటీ ముగిసిపోయిందని ఎస్కే సిన్హా ఆయన ఆత్మకథలో రాశారు. అప్పటికి భారత ఆర్మీ జనరల్ రాయ్ బూచర్ కాశ్మీర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పై చర్యలను తీసుకునేందుకు సుముఖంగా లేరు. హైదరాబాద్ విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే మొత్తం ముస్లిం దేశాలు భారత్కు వ్యతిరేకంగా నిలబడతాయని జిన్నా హెచ్చరికలు చేస్తున్నారు. కానీ కరియప్పతో భేటీ తర్వాత పటేల్ హైదరాబాద్ యాక్షన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఒక వారంలో హైదరాబాద్ భారత్ లో అంతర్భాగమైపోయింది. సముద్రగుప్తుడు, అశోకుడు, అక్బర్ పాలన కాలాల్లో కన్నా సర్దార్ పటేల్ హయాంలో భారత్ విస్తీర్ణం ఎక్కువ. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమైంది. పటేల్ బ్రతికున్నప్పుడు, చనిపోయాక కలుపుకొని నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి 6 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. పటేల్ మాత్రం ఒకే ఒక్కసారి 1931లో ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. మౌలానా ఆజాద్, మదన్ మోహన్ మాలవీ లాంటి నాయకులు కూడా ఆయన కన్నా ఎక్కువ సార్లు ఆ పదవి చేపట్టారు. పటేల్ యువకుడిగా ఉన్నప్పటి విషయాల గురించి రాస్తూ 1928లో భద్రోలీలో రైతుల ఆందోళనలో పటేల్ గారు గొప్ప పాత్ర పోషించారు. దాని గురించి అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మోతీలాల్ నెహ్రూ ఇప్పుడు పటేల్ ఒక హీరో అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కనీసం మనం ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగానైనా చేయాలి. ఏదైనా కారణం చేత అలా జరగకపోతే నెహ్రూ మన రెండో ఆప్షన్గా ఉండాలి అంటూ గాంధీకి ఒక లేఖ రాశారు అని రామ్మోహన్ గాంధీ వివరించారు. పటేల్ వర్సెస్ నెహ్రూ చర్చలో చాలా మంది నెహ్రూ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే నెహ్రూ వయసులో పటేల్ కన్నా 14 ఏళ్లు చిన్నవాళ్ళు. తెల్లగా ఆకర్షణీయంగా ఉంటారు. పటేల్ గుజరాతీ రైతు కుటుంబం నుంచి వచ్చినవారు. మౌనంగా ఉన్నట్లు కనిపించే మనిషి. మీసాలు తీసేసేవారు. జుట్టు చిన్నగా ఉండేది. కొంచెం కఠినంగా కనిపించేవారు. నెహ్రూ, పటేల్ దాదాపు ఒకే సమయంలో న్యాయవాద విద్యను చదువుకున్నారు. అయితే ఆ సమయంలో వారు ఒకరినొకరు కలుసుకున్నట్లు రికార్డులేవీ లేవు. నెహ్రూ చనిపోయి ఇన్నేళ్లు గడిచినా ఆయన ధరించిన షేర్వానీలు, కోటుపై ధరించి గులాబీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. లండన్ పర్యటన సమయంలో వెస్ట్రన్ దుస్తులపై పటేల్ కు ఇష్టం ఏర్పడింది. దీని గురించి సర్దార్ పటేల్స్ కరస్పాండెన్స్ అనే పుస్తకంలో దుర్గాదాస్ ప్రస్తావించారు. అహ్మదాబాద్ లో బాగా డ్రై క్లీనింగ్ చేసేవారు లేకపోవడంతో ముంబైలో డ్రై క్లీనింగ్ చేయించుకునేవారు. ఆయనకు బ్రిటిష్ బట్టలంటే అంత ఇష్టమని రాశారు. అయితే గాంధీ స్వదేశీ ఉద్యమానికి ప్రభావితమై పటేల్ భారతీయ దుస్తులను ధరించడం మొదలుపెట్టారు. పటేల్ తన గ్రామీణ నేపథ్యాన్ని ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు. ఆయనలో మొండితనం, బిడియం, ఔదార్యం అన్నీ ఉండేవి. పటేల్ పాదాలు ఎప్పుడు నేలపైనే ఉంటే నెహ్రూ పాదాలు ఎప్పుడు గాల్లో ఉంటాయని మౌంట్ బాటన్ అనేవారని దుర్గాదాస్ తన పుస్తకంలో రాశారు. నెహ్రూను ఓ ప్రపంచ నేతగా చూపించుకునేందుకు ఆయన బృందం ఇష్టపడేది. వారి దృష్టిలో పటేల్ ఒక ప్రాంతీయ నేత. ఎక్కువగా చేతులు కట్టుకుని ఉంటూనే రాజకీయ విజయాలు సాధించే ఓ బలమైన వ్యక్తి. కానీ పటేల్ సమర్థకులు నెహ్రూను మంచి బట్టలు వేసుకునే బలహీన నాయకుడిగా చిత్రించేవారు. కఠినమైన రాజకీయ పరిస్థితులను సంభాళించే దమ్ము గాని, శక్తి గాని ఆయనకు లేవని వాళ్ళ అభిప్రాయం. నెహ్రూ, పటేల్ సామర్థ్యాల గురించి రాజ్మోహన్ గాంధీ కూడా విశ్లేషించారు. 1947 నాటికి పటేల్ వయసు అప్పటికన్నా ఒక 10-20 ఏళ్ళు తక్కువగా ఉంటే నెహ్రూ కన్నా మంచి ప్రధాని అవుతానని ఆయన నిరూపించుకునేవారేమో. కానీ పటేల్ నెహ్రూ కన్నా 14 ఏళ్ళు పెద్ద. ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ప్రధాని పదవికి ఆయన న్యాయం చేసేవారు కాదు. 1941కి పటేల్ పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నొప్పి భరించలేక తెల్లవారుజామున 3:30కే ఆయన నిద్రలేచేవారు. ఓ గంట సేపు టాయిలెట్లో గడిపేవారు. ఆ తర్వాత నడక సాగించేవారు. 1948 మార్చి తర్వాత ఆయన్ను వాకింగ్ కూడా వెళ్ళొద్దని వైద్యులు చెప్పారు. ప్రజలను కలవడం కూడా ఆయన బాగా తగ్గించారని పటేల్ కూతురు మనీబెన్ చెప్పారు. 1948 చివరి నాటికి పటేల్కు మతిమరుపు మొదలైంది. వినికిడి శక్తి కూడా కొంత తగ్గింది. త్వరగా అలసిపోయేవారు. 1950 నవంబర్ 21న పటేల్ మంచంపై రక్తపు మరకలు ఉండటం ఆయన కూతురు గమనించారు. ఆయనకు 24 గంటలు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు జరిగాయి. కొన్ని రాత్రులు ఆయనకు ఆక్సిజన్ పెట్టేవారు. డిసెంబర్ 5 నాటికి తాను మరణశయ్యపై ఉన్నట్లు పటేల్ అర్థం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పటేల్ను పరామర్శించారు. 10 నిమిషాలు ఆయన వద్దే కూర్చున్నారు. అయితే పటేల్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. బెంగాల్ సీఎంగా ఉన్న బిధాన్ చందర్ రాయ్ వచ్చినప్పుడు పటేల్ ఆయన్ను ఉండటమా పోవటమా అని ప్రశ్నించారు. బిధాన్ చందర్ రాయ్ స్వయంగా వైద్యుడు. మీకు పోవాలనే ఉంటే నేను మీ దగ్గరికి రావటం ఎందుకు అని పటేల్కు బిధాన్ చంద్ర సమాధానమిచ్చారు. ఆ తర్వాత 2 రోజులు పటేల్ గారు కబీర్ కీర్తనలను పాడుకుంటూ ఉన్నారు. ఆ మరుసటి రోజు పటేల్ను ముంబై తరలించాలని, అక్కడి వాతావరణం ఆయనకు అనుకూలించవచ్చని వైద్యులు సూచించారు. వాయుసేన విమానంలో పటేల్ను ముంబైకు తరలించే ఏర్పాట్లు జరిగాయి. విమానం మెట్ల ముందు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాని నెహ్రూ, మాజీ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి,
పారిశ్రామికవేత్త ఘన్శ్యామ్ దాస్ బిర్లా నిల్చున్నారు. పటేల్ గారు వాళ్ళందరికీ నవ్వుతూ వీడ్కోలు పలికారు. 4:30 గంటల ప్రయాణం తర్వాత విమానం ముంబైలో దిగింది. ఆయనకు స్వాగతం పలికేందుకు బొంబాయి త్వరి సీఎం బీజీ మొరార్జీ దేశాయ్ వచ్చారు. రాజ్భవన్ కారులో ఆయన్ను బిర్లా హౌస్కు తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమించింది. 1950 డిసెంబర్ 15 తెల్లవారుజామున 3 గంటలకు పటేల్కు గుండెపోటు వచ్చింది. 4 గంటలు గడిచిన తర్వాత ఆయన కొంత స్పృహలోకి వచ్చారు. ఆయన కూతురు మణిబెన్ గంగాజలంలో తేనెను కలిపి ఆయనకు పట్టించారు. ఉదయం 9:37 పటేల్ తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం నెహ్రూ, రాజగోపాలాచారి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చారు. నెహ్రూ వద్దని సూచించిన రాజేంద్ర ప్రసాద్ కూడా ముంబైకి చేరుకున్నారు. ఒక రాష్ట్రపతి కేబినెట్ మంత్రుల అంత్యక్రియల్లో పాల్గొనకూడదన్నది నెహ్రూ అభిప్రాయం. అలా చేస్తే ఒక తప్పుడు సాంప్రదాయం మొదలవుతుందని ఆయన భావించేవారు. పటేల్ అంత్యక్రియల సమయంలో రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, రాజగోపాలాచారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చితి వద్ద రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం కూడా చేశారు. సర్దార్ శరీరాన్ని ఈ అగ్ని దహించి వేయొచ్చు, కానీ ఆయన కీర్తిని దహించే అగ్ని ఈ ప్రపంచంలో లేదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.